బట్ దానికి ఎంత హర్ట్ అవుతే తప్పించి తను అంత ఇదిలోకెళ్లారు ఫుడ్ కూడా మానేసి అనేసి అవును. అన్నట్టు నాకు అనిపించింది. ఆబ్వియస్లీ. బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్‌గా అందరిని టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ అవును. బికాజ్ షీ ఈస్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్. అవును. సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట కెప్టెన్ అంటే పెట్టింది. కొంచెం సపోర్ట్ తీసుకొని హా! స్టాండ్ తీసుకున్నా బాగుండు బావుంటది. అనిపించింది. ఎందుకంటే బికాజ్ తను ఫేస్ చేసింది. తను రాంగానే గూడా అందరూ మేము 8 మందే, నువ్వు మాలో ఒకదానివి కాదు అని అవును. జెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తనని ఒక బ్లాక్ షీప్ లాగా తనని బయట అవును. పెట్టారో, నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని జెప్పేసేసి బాడీ షేమింగ్ చేశారు అలాంటి ఆమెని. సో, అప్పుడు స్టార్టింగ్‌లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారే యాక్చువల్లీ కరెక్ట్ ఓకే. చెప్పాలంటే. అవును. సో, స్టార్టింగ్‌లో ఎపిసోడ్స్‌లో గూడా ఉంది అది చూస్తే. సో, ఈవెన్ ఎగ్ విషయం జరిగినప్పుడు కూడా అందరూ ఆమె మీద పడిపోయారు గానీ, హీ టుక్ స్టాండ్ అని కూడా అనను. బట్ హీ డిడ్ క్యారీ అవే విత్ ద అందరు 14 ఇప్పుడు జనరల్‌గా 14 మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు ఒక్క దాని కోసమే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈమె ఇదిలో పడిపోయి ఈమె ఏం చేస్తుందో అదే చేస్తున్నారు గానీ వాళ్ళకి అవును. అదే అంటున్నారు అది ఆయన అంటారు చూడు దోగులాపన్ అని అంటే ఆబ్వియస్లీ ఇదే. సో, వాళ్ళు అది చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దేర్ ట్రాక్స్ అన్నమాట. అవును. సో, అది అదే అంటున్నారు. సో, మీ స్టాండ్, మీ పర్సనాలిటీ మీరు చూపించండి. ఇట్ డజంట్ లుక్ గుడ్ ఔట్ సైడ్. సో, అసలు ఆ గుడ్డు మ్యాటర్‌లో అయితే అందరు ఒరిజినాలిటీస్ బయటకొచ్చాయి. బయటకొచ్చి రియాలిటీస్. అదే అంటున్నా. కానీ అది మ్యాటరే చేయట్లేదు గదా! ఇవాళ రేపు దాని అవును. గురించి అసలు అడ్రెస్ చేయలేదు. ఇట్ ఈస్ నథింగ్. ఓకే. టీఆర్‌పీ వచ్చింది. ఫన్ క్రియేట్ అయింది. ఓకే. అలా అనుకుంటే నాకనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలో అంతమంది క్రింజ్ అని చెప్పేసి పాపం వాళ్ళని అవును. తీసేసారు. మరి వాళ్ళందరిని కూడా తీసుకుంటే బానే ఉండేదిగా నాకు తెలిసి. వాళ్ళకన్నా ఆహ్, వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ అదే అనిపిస్తుంది అంటున్నా. ఇంకా. వాళ్ళు ఇంకా అట్‌లీస్ట్ వాళ్ళు అదే జోనర్‌కి చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి అవును. కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్‌గా. ఇప్పుడు ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకొస్తుంది లోపల అవును. జనాలకి. బట్ నోబడీ ఈస్ ట్రైయింగ్ టు అడ్రెస్ ఇట్. ఒకసారి హిట్ అయిందనంటే మళ్ళీ అదే సినిమా యేద్దాం, మళ్ళీ అదే సినిమా యేద్దాం అనేసి అన్నట్టు ఉన్నారు గానీ, ఆడియన్స్ పర్స్‌పెక్టివ్‌లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అనంటే, ఇప్పుడు అలా అంటే మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరిని తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది గదా! అసలు నిజంగానే. నిజమే. ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసేసి తీసేసినప్పుడు ఇక నాకది అనిపించింది. థాట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. అది సో నిజమే. జనాలు కూడా అదే అనుకుంటున్నారు అది మనకి. యాక్చువల్లీ. సో, ఇప్పుడు వీళ్ళు నాకు అదే అనిపించింది సార్. టు బి ఫ్రాంక్ యాక్చువల్లీ సెలెబ్స్ అందరూ గూడా అసలు ఓపెన్ అప్ అయ్యి ఆడుతున్నారనైతే నాకైతే అనిపించలేదు. ఎందుకంటే సమ్‌వేర్ వాళ్ళ సీ ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉంటారండి వాళ్ళేంటంటే కొంచెం రా‌గా ఇన్ ద సెన్స్ వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా కెమెరా ఉందని కాషియస్‌గా అట్లా ఉండరు. వాళ్ళ అవును. డైలీ లైఫ్‌లో ఎట్లా ఉంటారో, వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎట్లా ఉంటారో, నేబర్స్‌తో ఎలా ఉంటారో, రిలేటివ్స్‌తో ఎలా ఉంటారో అలాగే ఉన్నారని అనిపించింది. ఓకే. వోకల్ అనిపించారో, మాటలన్నీ నచ్చలేదో అది పాయింట్ ఔట్ చేస్తే దట్స్ ఫైన్. బట్ అలా కంపేర్ చేసుకున్నా గూడా అసలు ఇప్పుడు ఇంతకు ముందు సో కాల్డ్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఓనర్స్ అయ్యారో వాళ్ళైతే అవును. ఇంకా అసలు ఓపెన్ అప్పే అవ్వలేదు గదా! బికాజ్ దే నో హౌ కెమెరా ముందు ఎలా ఉండాలో, ఆఫ్ ది కెమెరా ఎలా ఉండాలో దే నో. బికాజ్ వాళ్ళ డైలీ అవును. లైఫే డైలీ అది. లైఫ్ అదే అది. కదా! సో, ఆబ్వియస్‌లీ ఇంకా స్టిల్ కెమెరా ముందే ఉన్నట్టే ఉన్నారు. నాకు వాళ్ళేదో అన్నగారి కుటుంబం లాగానే అన్న, చెల్లి, అక్క, ఒక తమ్ముడు సీరియల్ అనేది నడుస్తున్నట్టు ఎగ్జాక్ట్‌లీ. నడిపిస్తున్నారు వాళ్ళు. అది కూడా స్పెసిఫికల్లీ వాళ్ళ వల్ల. వాళ్ళు. ఇప్పుడు ఈ కామనర్స్ ఎవరైతే ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ గేమ్ చూపిస్తున్నారో వాళ్ళని కూడా ఎక్కడో చోట సప్రెస్ అయిపోయారు. వాళ్ళని కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయిపోతున్నారు అనేసి నాకు అనిపించింది. ఇది నా యాక్చువల్‌గా నా ఒపీనియన్. ఐ డోంట్ అంతే. నో హౌ ఇట్ గోస్. బయటకి ఎలా అనిపిస్తదో నేను కూడా జనాలకైతే. మాస్క్ మ్యాన్ లెక్క రియాలిటీ చెప్తున్నాను. అది ఉన్నది ఉన్నట్టు ఆబ్వియస్లీ చెప్పాలి. అట్లీస్ట్ అవును. అది కూడా మాట్లాడకపోతే ఇంకా ఇంకా ఎట్లా అది అనిపిస్తదనంటే ఇక అంతే. మనకు కూడా స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే బయట ఉన్న జనాలకు కూడా మనం కూడా అదే వాళ్ళందరూ కూడా స్క్రిప్ట్ మాట్లాడేస్తాం. అనుకుంటారు. అయిపోతది ఇంకా. సో, ఆబ్వియస్లీ ఇప్పుడు బయట ఇదే అనిపిస్తుంది యాక్చువల్‌గా కామనర్స్ గేమ్ గూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు. అండ్ వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుంది. లేని ఒరిజినాలిటీ తీసుకురావాలి గానీ, ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేస్తే అది వర్కౌట్ కాదది. చూద్దాం ఎట్లా తీసుకెళ్తారో షోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 'బిగ్ బాస్' అనేసరికి ఒక గ్లామర్ షో లాంటిది. ఎగ్జాక్ట్‌లీ. అలాంటిది అతనికి అరగుండు కొట్టేయడం, తర్వాత పూర్తిగా గుండు కొట్టేయడం యాహ్! అసలు ఎలా అనిపించింది? నేను యాక్చువల్‌గా ఈ విషయంలో గూడా
ఇప్పుడు ఆబ్వియస్లీ బిగ్ బాస్కి వెళ్తున్నారంటే ఇన్ని చూసాము, ఇన్ని ఎపిసోడ్స్ చూసాము, ఎటువంటి టాస్క్స్ ఉంటాయి, ఎంత ఇమోషనల్ టాస్క్స్, అసలు ఎంతవరకు గెట్ ఆన్ అవ్వగలుగుతారు అనేది కొన్ని మాట్లాడుకుంటాం మనం. సో ఈ విషయం కూడా మేము ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది. ఇట్లాంటివి వస్తే ఇప్పుడు నడుస్తుంది, గాడ్స్ గ్రేస్ అంతా బాగుండి, ఇన్ కేస్ నీకు నిజంగానే లక్ బాగుండి ఛాన్స్ వచ్చి ఎప్పుడో ఎండ్ ఆఫ్ ది సీజన్ లో ఇట్లాంటి టాస్క్లు వస్తే నువ్వు చేస్తావా అనేసి నేను అడిగా ఆల్రెడీ. షేవ్ చేసుకోవడం, హెయిర్ అది ఇది అని అంటే చూద్దాం, అప్పుడున్న సిచ్యువేషన్, అప్పుడున్న ఇంటెన్సిటీని బట్టి మేబీ చేయాల్సి వచ్చుకుంటే చేస్తాను అని చెప్పేసి అని అన్నారు అనమాట. బట్ ఇమీడియట్ గా అది ఇంత షార్ట్ పీరియడ్ లోనే జరుగుతుందా అనేసి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు మార్నింగ్ షూట్ కంప్లీట్ చేసుకుని 4 o'clock ఇంటికి వచ్చారు. నేను అసలు డోర్ ఓపెన్ చేయనా ఫస్ట్ నేను షాక్ అసలు. తను మరి నిజంగా చాలా ఇమోషనల్, తను చాలా లోపల ఫీల్ అవుతున్నా కూడా హీ మెయింటైన్ దట్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ ఆఫ్ మీ అనమాట. సో నేను ఆబ్వియస్లీ కళ్ళంటి నీళ్ళు పెట్టేసుకున్నాను ఆయన్ని చూడంగానే. సో నేను ఇంకా లో అవ్వకూడదు అని చెప్పేసి తనేంటంటే ఇది బిగ్ బాస్, మళ్ళీ అవకాశం రాదు, హెయిర్ పోన్లే వచ్చేస్తుంది మళ్ళీ అని చెప్పేసి అన్నారు. అదే హాఫ్ హెయిర్ తోనే ఇంటికి వచ్చారు. బట్ తర్వాత కూడా దాని గురించి ఏదైతే ఎట్లాగైతే బయటకు వచ్చిందో ఆబ్వియస్లీ ఇప్పుడు వచ్చింది కూడా 2 words బయటకు వచ్చినప్పుడు ఒక పర్సన్ రోల్ అవుతున్నారు. ఓకే, సో అది నాకు ఇంకొకటి ఏమనిపించింది అంటే, ఇప్పుడు ఆ మనిషి తనకి స్వతహాగా అలా చేసుకుని ఏమి వెళ్ళలేదు, ఇష్టంగా చేసుకుని ఏమి వెళ్ళలేదు, షోకి రెస్పెక్ట్ ఇస్తూ అగ్ని పరీక్షలో ఏదైతే డేర్ అని చెప్పేసి అన్నారో దాంట్లో చాలా టాస్క్లు జరిగినాయి. డబ్బులు వేయించుకోవాలి, బిర్యానీ తినాలి, బెలూన్ పగలగొట్టాలి, ఫోన్ పగలగొట్టాలి అనేది అవన్నీ కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇమోషనల్ గా ఎవరు అక్కడే స్టక్ అయిపోయి లేరు. ఏ డేర్ లో కూడా మీరు చూసుకుంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డేర్. తర్వాత కూడా మళ్ళీ గ్రాండ్ లాంచ్ రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు, మళ్ళీ షోలో ఎంటర్ అయ్యే ముందు రోజు కూడా మళ్ళీ క్లీన్ షేవ్ చేసుకోవాలన్నారు, మళ్ళీ షోలో కూడా మళ్ళీ సీజన్ మొత్తం మీరు ఇట్లానే ఉండాలి, మీరు ఇంట్లో అది అన్నారు కదా, నాగార్జున గారు అన్నారు కదా స్టేజ్ మీద, ఇప్పుడు మొత్తం మీరు హౌస్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మీరు ఇట్లానే ఉండాలి అని చెప్పేసి అన్నారు. దాన్ని కూడా ఐఎమ్ మ్యాన్ ఆఫ్ మై వర్డ్ అని చెప్పి ఈయన అంత దాన్ని ఇప్పుడు గ్లామర్ ప్రపంచం ఏది మ్యాటర్ చేస్తుంది, ఫస్ట్ లుక్సే మ్యాటర్ చేస్తుంది ఫస్ట్. సో అలాంటి పొజిషన్ లో కూడా ఆ పర్సన్ అంత గ్లామరస్ గా ఉండి, మీరు మా ఛానల్లో ఫొటోస్ చూస్తే తెలుస్తుంది మీకు యాక్చువల్ గా. సో అంత ఉండి కూడా మనిషి అంత దాన్ని ఇంకా స్టిల్ ఆ గ్రేస్ తో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఏదైతే ఇది చూపించారో దట్ ఈస్ నాట్ గుడ్. ఆ 2 విషయాల్లో కూడా ఆయనది రియాక్షన్ ఎక్కడైనా సరే. ఎందుకంటే ఆయన ఆ రెడ్ ఫ్లవర్ అనే వర్డ్ ఏదైతే యూజ్ చేసినప్పుడు కూడా యాక్చువల్లీ ప్రియాను శ్రీజ సమ్వేర్ రోజ్ ఫ్లవర్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు, రెడ్ ఫ్లవర్ అని సంథింగ్ ఏదో మాట్లాడుకుంటుంటే ఈయన ఏమన్నారు, ఇంత ముందు రెడ్ ఫ్లవర్ అని కూడా మాట్లాడుకున్నారు అని చెప్పేసి అన్నారు. మాట్లాడుకున్నారు అని అంటే సమ్వన్ ఎవరో మాట్లాడుకున్నారు. అప్పుడు ప్రియా హ్యాండ్ రేస్ చేయడం చూసాను నేను. సో ఏం జరిగింది అనేది ఆబ్వియస్లీ మనకి అన్నిసార్లు వీడియో చూస్తే తప్పి మనకు తెలిసింది. ఇప్పుడు వాళ్ళకి ఆ క్లారిటీ కూడా రావట్లేదు, ఎందుకంటే అది ఒక కాన్వర్జేషన్ వైజ్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం కూడా చాలా మాట్లాడుకుంటాం, మనకి అన్ని గుర్తుండవు. ఇప్పుడు ఆబ్వియస్లీ అది చూసినప్పుడు తెలుస్తుంది జనాలకి ఇప్పుడు అది ఏం జరిగింది, ఎగ్జాక్ట్లీ అసలు ఏం మాట్లాడారు అనేది. ఇప్పుడు అదే పొజిషన్ లో ఈయన ఉంటే మాత్రం డెఫినెట్ గా ఈయనే ఆ వర్డ్ అన్నారంటే డెఫినెట్ గా అవును నేనే అన్నానని చెప్పి ఈయన అనకపోయినా కూడా హీ సెడ్ సారీ. నాగార్జున గారి ముందు సారీ చెప్పారు, ఇమాన్యుయల్ బ్రదర్ అని చెప్పేసి సారీ చెప్పారు, హీ యాక్సెప్టెడ్ ఇట్. సో నేను అదే చెప్తాను కదా, బట్ స్టిల్ ఆ వర్డ్ ఏదైతే ఆయనకి ఇప్పుడు ట్రోల్ చేయడం కానీ ఏదైనా ఇది చేయడం అనేది ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే ఆయన స్టిల్ క్యారీ చేస్తున్నారు షోకి రెస్పెక్ట్ ఇస్తూ. సో షో పట్ల ఆయన ఏదైతే చూపిస్తున్నారో సో ఆయన పట్ల కూడా అదే చూపిస్తే కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.